హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే రొయ్య పొట్టు కారం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిని చేసుకోవటం ఈజీయే కానీ క్లీన్ చేసుకోవటమే చాలా కష్టం అండి. చాలామంది దీనిని వాటర్లో కడిగి తర్వాత కారం చేస్తారు. నేనైతే ఇట్లా కడగకుండా క్లీన్ చేస్తున్నానండి. అస్సలు ఇసుక తగలదు. మనం చాలా శుభ్రం చేసినా కూడా ఈ కారం ఇసుక తగులుతూనే ఉంటుంది. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. నేను రొయ్య పొట్టుని స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకున్నాను. సన్న పొట్టు అంతా దిగిపోయిందండి. అలా దిగిపోయిన తర్వాత దానిని చక్కగా నేను గ్యాస్ మీద వేయించేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇట్లా మనం చేత్తో కొంచెం మెదిపితే అది చక్కగా పొడైపోతుందండి. ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయే వరకు కూడా వేపుకోవాలి. సన్న మంట మీద సిమ్లో పెట్టి వేపుకోవాలండి. అలా వేయించుకుని పక్కన పెట్టేసుకుని గ్రీన్ చిల్లీ తీసుకుని వాటి తొడుమలు తీసేసి ఇప్పుడు కళాయిలో వేసుకుని వేయించుకోవాలి. అస్సలు ఆయిల్ యాడ్ చేసుకోకూడదండి. వీటిని ఆయిల్ లేకుండానే వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా చక్కగా వేగిపోతుంది. ఇలా వేయించుకుని తీసేసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి రొయ్య పొట్టుని మరొకసారి ఇట్లా నా దగ్గర వడబుట్ట ఉందండి, దాంట్లో వేసుకొని చక్కగా మా చేత్తో అలా స్మూత్గా చేసుకోవాలి. మరీ గట్టిగా మెదిపితే అవి వేయించినాయి కాబట్టి పొడిమైపోతాయి. ఇలా పైన వేళ్లతో అట్లా అంటే సన్న పొట్టంతా దిగిపోతుందండి. అట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వాటిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్య పొట్టు మొత్తం కూడా రోట్లో వేసుకుంటున్నానండి. రోట్లో వేసుకొని చక్కగా త్వరగానే అది పొడైపోతుందండి. ఎక్కువ కష్టపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే పొడైపోయింది. ఇట్లా కచ్చా పచ్చాగా పొడి చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోకూడదండి. కారం మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు. ఇట్లా కచ్చా పచ్చాగానే ఉంచుకోవాలి. ఇట్లా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడంతా కూడా మనం పక్కన పెట్టేసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను కళ్ళుప్పు వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు. నేను ఉప్పు 2 గరిటెలు ఉప్పు వేసుకున్నాను. 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని చక్కగా ఇప్పుడు దానిని దంచుకోవాలండి. ఇది కూడా బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. కారం ఎప్పుడు మెత్తగా బాగుండదండి. కచ్చా పచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇట్లా చక్కగా నేను అన్నీ నలిగిపోయే వరకు దంచుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఎక్కువే పడుతుందండి కారంలో. ఏ కారంలో అయినా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే ఆ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత చాలా కొంచెం చింతపండు వేసుకున్నానండి. అసలు వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేసుకుని దీనిని కూడా చక్కగా దంచేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా ఎక్కువే పడుతుందండి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. ఇలా అది కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుకున్నాను. అసలు మెత్తగా అవ్వాల్సిన అవసరమే లేదు. ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న రొయ్య పొట్టు కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను అదంతా కూడా పక్కకు పెట్టుకుని రొయ్య పొట్టు కారం కూడా ఇందులో వేసేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న రొయ్య పొట్టు పొడిని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా మళ్ళీ రోట్లో దంచుకోవాలండి. స్పూన్తో కలుపుకుంటూ ఇది ఉండలుండలుగా ఉంటుంది. మనం మధ్య మధ్యలో చక్కగా చేత్తో కలుపుకోవాలండి. లేదంటే శుద్ధగా ఉండలుగా ఉంటుంది. కారం అంత బాగుండదు. మొత్తం మిక్స్ కూడా అవ్వదు. అందుకనే మళ్ళీ మనం ఇలా రోట్లో బండతో దంచుకుంటూ చేత్తో కలుపుకోవాలి. ఉండలన్నీ వెల్లుల్లిపాయ తడిగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయ ముద్దగా ఉండకుండా మొత్తం కూడా ఇలా చేతిలో కలుపుకుంటూ దంచుకుంటూ మళ్ళీ చేతిలో కలుపుకుంటూ చక్కగా పొడి చేసుకోవాలండి. మొత్తం ఉప్పు కళ్ళుప్పు వేసుకున్నాం కాబట్టి కళ్ళుప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే కారం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కూడా లైట్గా కొంచెం కళ్ళుప్పు పైన చల్లుకుని తింటూ ఉంటారు. అట్లా తింటూ ఉంటే కారం మధ్యలో ఆ ఉప్పు తగులుతూ ఉంటే వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది. చాలామంది అలా ఇష్టపడతారు.
మా పెద్దవాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నాను, ఉప్పు కల్లుప్పు లైట్గా అందులో కలిపాను, అంతేనండి. అట్లా మొత్తం దంచేసుకుని నేను చిన్న జాడీలోకి స్టోర్ చేసుకున్నాను. గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే దాని ఫ్లేవర్ అస్సలు పోదండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.